సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావెటల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిన్న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది. బైసా మండలం దేగం గ్రామానికి చెందిన గంగమణి అనే మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ఆ బిల్లులు ఇంకా రావట్లేదని చెప్పేసి కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం అయితే చేసింది. తీరా అప్రమత్తమైన అధికారులు ఆ మహిళకు నచ్చజెప్పి కిందికి దించడం అయితే జరిగింది. గంగమణి అనే మహిళ తనకు భర్త లేడు, 3 పిల్లలు, ఎంతో కష్టపడి తన సంసారాన్ని నెట్టుకొని వస్తుంది. మొత్తానికైతే గవర్నమెంట్ తరపు నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అవడంతో ఆమె ఆనందపడ్డది. దాంతో పాటు అప్పో సొప్పో ఇచ్చి మొత్తానికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్ దాకా అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే దాని తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఇంకా రాకపోవడంతో తెచ్చిన అప్పులు వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఆ మహిళ దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నం అయితే చేసింది. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ గారు అభిలాష అభినవ్ గారు ఆ మహిళకి నచ్చజెప్పి త్వరలోనే మీకు బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? బైన్స్ దగ్గర వాళ్ళు వచ్చిందని పేరు వచ్చిందని ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పిండు అంటే ఎవరు ఎందుకు సార్, నేను దించుకున్నా సార్. ఇప్పుడు ఏమైంది మరి? బేస్మెంట్ కట్టిన మొగ్గు పోయాక తప్ప అదైంది సార్. ఏది ఇంట్లో సార్, ఉన్నోళ్ళు అయితే ఏం కావాలి నీకు? ఏం కావాలి? నాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి సార్. నాకు డబ్బులు లేకున్నా సరే నాకు కట్టేయండి. నాకు భర్త లేడు, 3 పిల్లలు, నాకు ఇల్లు కట్టేయండి, మీ డబ్బులు పోయండి. ఆఫీసర్ల దగ్గర పోయినావా? మరి ఏమన్నారు? అందరు తడిపోయింది సార్. ఏడ న్యాయం అవుతుంది సార్. పేదోళ్ళకి చేస్తారా మీరు? పేదోళ్ళకి చేయాలని చెప్పండి. చిన్న చిన్న పిల్లలు వదిలేసి వచ్చిన అడగండి, బిస్కెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కూర్చుండే పెట్టుకుంటారు సార్. మీరు ఎందుకు ఉన్న ఇల్లు కూల కొట్టిపించారు? బేస్మెంట్ కట్టి మా భర్త సరిపోయిండు, అప్పులు ఎప్పుడొచ్చినా సార్. మేడం మీ మానేవి చెప్తూనే కట్టి అయిందన్న 6-7 నెలలకు సార్ తిరుగుతున్నా, ఫోన్ పట్టించుకుంటలేరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరు 3 సంవత్సరాలు, ఇప్పుడు 6 సంవత్సరాలు, ఒకడు 8 ఉన్నాడు సార్. 3 పిల్లలు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ చెప్పండి? 6 నెలలు 7 నెలలు నుంచి తిరుగుతున్నా. రేపు అంటున్నాను సార్, కానీ న్యాయం చేస్తలేదు సార్. నీ పేరేం పేరు? మీది ఏ ఊరు? నాది ఏ ఊరని మునిగా సార్. ఇల్లు ఎడ కట్టినావు? బేస్మెంట్ ఎడ కట్టినావు? నేను దయ్యాలో కట్టుకున్నా సార్. భర్త సాబతులు ఉన్నాడని కట్టమంటేనే కట్టినా.